జనరల్గా రష్యా వాళ్లకు భారతీయులు అంటే ఇష్టం. మా మిత్రుడు, రష్యాలో ఉండే మిత్రుడు చెప్తూ ఉంటారు, ఒక భారత్కు సంబంధించిన అబ్బాయి ఒక రష్యా అమ్మాయిని ప్రపోజ్ చేస్తే ఆమె ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేయడానికి 100 సార్లు ఆలోచిస్తుంది, 99% ఎస్ అనే చెప్తుంది అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటారు. అలాగే భారతీయులకు కూడా రష్యా అంటే ఎప్పుడు కూడా ఒక సాఫ్ట్ కార్నర్, మనం ఇష్టపడతాం, రష్యన్స్ అంటే ఇష్టపడతాం. అలాంటిది ఈ వార్త గత 2 రోజుల నుంచి ఒక వీడియో చెయ్యమని, నాకైతే వీడియో చేయడానికి ఇష్టం లేదు. ఎందుకు అంటే మీరు మంచితనము అన్నప్పుడు చాలా నష్టపోతారు. సో ఈ మంచితనము చాలా డేంజర్. మీరు ఎక్కడ మంచి వాళ్ళుగా ఉండాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రష్యా వాళ్ళను చూశారు అనుకోండి, వ్లాదిమిర్ పుతిన్ గారు ఈ యుక్రెయిన్ని క్షమించడం అంటే ఇంకా ఏకంగా రష్యా ప్రజలు అడుగుతున్నారు, పుతిన్ నువ్వు ఏం చేస్తున్నావు, ఇంకా యుక్రెయిన్ని ఎందుకు విడిచిపెడుతున్నావు, జెలెన్స్కీ ఇంకా ఎందుకు ప్రాణాలతో ఉన్నాడు. సో ఇది ఎంత పెద్ద వార్త అంటే మనము వాళ్ళని బిగ్ బ్రదర్ అంటాము. అంటే ఒక బిగ్ కంట్రీ, బిగ్ టెక్నాలజీ, అలాగే బిగ్ వెపన్స్. సో మీకు TU-90, TU-60 అనబడే న్యూక్లియర్ స్ట్రాటజిక్ బాంబర్స్ అండి, మామూలు విమానాలు కాదు, యుద్ధ విమానాలు కాదు, బాంబర్స్, వైట్ స్వాన్ అని కూడా వీటిని మనం పిలుస్తాం. అలాంటిది చూడండి, $7 బిలియన్ వర్త్ ఆఫ్ బాంబర్స్ కళ్ళ ముందు మాడి మసైపోవడం, బూడిద అయిపోవడం. ఆ వీడియోస్ చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే ఇండియన్ మిలిటరీ ఎంత జాగ్రత్తగా ఉండాలి అనడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈ వార్తలు మీరు వినే ఉంటారు. యుక్రెయిన్ వాళ్ళు $400 వర్త్ ఆఫ్ డ్రోన్లు, చిన్న చిన్న డ్రోన్లు పెట్టుకొని రష్యా వాళ్ళ అతిపెద్ద న్యూక్లియర్ స్ట్రాటజిక్ బాంబర్స్ను బూడిద చేశారండి. మీకు ఆ వీడియోస్లో లిటరల్గా ఈ బాంబర్స్ అంతా కాలిపోవడం, 35% రష్యా బాంబర్స్ ఇవాళ టోటల్గా డెస్ట్రాయ్ అయ్యేయి అనేది వార్త. అంటే రష్యా ఎంత పెద్ద దేశము, ఎంత పవర్ఫుల్ టెక్నాలజీ. యుక్రెయిన్ వాడు చిన్న చిన్న డ్రోన్లు పెట్టుకొని, అంటే మన భాషలో చెప్పంటే ఒక $400 డ్రోన్ పెట్టుకొని కోట్లు చేసే ఇలాంటి బాంబర్స్ను వాళ్ళు దగ్ధము చేయడం, కాల్చి వేయడం అసలు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది. ఇదైతే జరిగింది. ఇవాళ ఇండియన్ మిలిటరీ ఎంత పెద్ద లెసన్ని నేర్చుకోవాలి అంటే పాకిస్తాన్ వాడు దగ్గర 300 డ్రోన్స్, ఇలాంటి చీప్ డ్రోన్స్ని మనపై వాడాడండి. అంటే ఆపరేషన్ సింధూర్ మనకు నేర్పిస్తున్న పాఠాలు మీరు గమనించారు అనుకోండి. మొన్న కేదార్నాథ్లో ఉన్నాము, ఒక డ్రోన్ ఎగురుతుంది. సో నాకు డౌట్ వచ్చింది, ఏమంటే ఎవరిదండి డ్రోన్ అంటే ఇది ఒక మిలిటరీ డ్రోన్ అండి, వాళ్ళు సర్విలెన్స్ చేస్తున్నారు, కానీ ఆపరేట్ చేసే వ్యక్తి సివిలియన్ డ్రెస్లో ఉన్నారు. ఎలా తెలుస్తుంది? అంతా ఉంటారు కదా, ఉంటారండి, కానీ ఎవరైనా రావచ్చు కదా. మీకు ఇది ఎలా జరిగిందో చూడండి. ఇప్పుడు అందరూ మాట్లాడేది ఏంటి, రష్యా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమయ్యింది, మీ వద్ద S-400 ఉంది కదా, అంటే భారత్లో ఉండే సుదర్శన చక్రము ఇంత అద్భుతమైన పనితనాన్ని చూపించింది, మరి అదే S-400 రష్యాలో ఎందుకు పని చెయ్యలేదు? ఇవాళ అందరూ అడగడం కాదు, ఎట్లాంటి సెటైర్స్ అంటే ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్లో మన రఫేల్ విమానాలు కూలిపోయాయని పాకిస్తాన్ వాడు ప్రచారం చేశాడు. మీకు రష్యా టుడే పత్రికలో కూడా ఒకవేళ భారత్ వద్ద సుఖాయ్ 57 ఉండి ఉంటే ఇలాంటి నష్టము జరిగేదా అని వాళ్ళ ఆర్టికల్స్. అంటే ఫ్రాన్స్కు సంబంధించిన ఫైటర్ జెట్స్ కరెక్ట్గా పని చేయలేదు, మా సుఖాయ్ విమానాలు ఉండుంటే బాగుండేది కదా, ఆల్రెడీ ఉన్నాయి కదా మన దగ్గర 260 సుఖాయ్ విమానాలు ఉన్నాయి. సో కానీ ఇలాంటి ప్రచారము రష్యా చేయడంతో మన వాళ్ళకి కూడా కోపం వచ్చింది. సో ఇవాళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు రష్యా నీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏమయ్యింది అంటే, రష్యా వాడు పొరపాటుగా ఒక బార్టర్ సిస్టమ్ కింద చైనా వాడి లేజర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాడి సరిహద్దుల్లో మోహరించాడు. చైనా ప్రోడక్ట్ కదా, ఎక్కడ నిన్ను కాపాడింది, నువ్వు ఓకే అంటే మేము వస్తాం,
అంటే ఇండియాకు సంబంధించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టెక్నీషియన్స్ రష్యాకు వచ్చి ఎలాగ నీ గగనతలాన్ని కాపాడుకోవాలో మేము నేర్పిస్తాము అని చెప్పి మీకు ఇవాళ ట్రోల్స్ అనకూడదు, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో నష్టపోయి ఉన్నారు మన మిత్రదేశము. కానీ మనం ఏం చెప్తున్నాము, ఒక డ్రోన్ని కూడా మేము ఇండియా దాకా, ఇంటర్నేషనల్ బార్డర్ దాకా రానివ్వకుండా ఆపాం. సో అలాంటి టెక్నాలజీ భారత్ ఎలక్ట్రానిక్స్ వద్ద ఉంది. జెన్ టెక్నాలజీ అనబడే సంస్థ ఎలాంటి సిస్టమ్స్ని క్రియేట్ చేశారు అంటే మీకు అబ్జల్యూట్గా యాంటీ డ్రోన్ టెక్నాలజీ, మీకు మూలన ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బార్డర్ మేము మోహరించాము. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అంత బాగా పనిచేసాయి. మా జామర్స్ అనండి, మేము వాడిన శక్తివంతమైన రేడార్స్ ఒక పాకిస్తాన్ డ్రోన్ని కూడా మా దేశంలోకి రానివ్వలేదు. అలాంటిది మాకు నువ్వు బిగ్ బ్రదర్ కదా, అడ్వాన్స్డ్ కంట్రీ కదా, మరి ఇన్నిన్ని డ్రోన్లు డైరెక్ట్గా, ఫ్రెండ్స్ మీరు నమ్మరండి, రష్యాలో 4000 కిలోమీటర్ల దూరములో సైబీరియా లాంటి ప్రాంతంలో అక్కడ ఒక బాంబర్ ఉంటే యుక్రెయిన్ వాళ్ళ డ్రోన్ వెళ్ళి కొట్టిందండి. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అని అంటున్నారు. అంటే ఇది వీళ్ళు ఎక్స్ట్రాడినరీగా చేశారు, మామూలుగా అయితే కుదరదండి, ఇంపాసిబుల్. కానీ దీన్ని వీళ్ళు ఎలా చేశారు అంటే 1.5 year నుంచి ఈ ప్లానింగ్ జరుగుతుంది. రష్యాకు మేము క్రియేట్ చేసే నష్టాన్ని వాళ్ళు జీవితంలో మర్చిపోకూడదు. సో అలాంటి ప్లానింగ్, అంటే జో బైడెన్ ఉన్నప్పుడే ట్రంప్ గారు అంటున్నారు కదా, నేను ఆపుతున్నాను, లేకపోతే రష్యా నీకు చాలా పెద్ద లెవెల్లో నష్టాలు ఉంటాయంటే డొనాల్డ్ ట్రంప్కి కూడా ఈ వ్యవహారం తెలుసు, వ్లాదిమిర్ పుతిన్కి చెప్పలేదు. సో 1.5 year అన్నప్పుడు ఏంటి, జో బైడెన్ టైం నుంచి ప్లానింగ్ ఉంది. మీకు ప్రతి ఒక్క దేశంలో దేశ ద్రోహులు ఉంటారండి. మన భారత్లో చూస్తున్నాం. ఈ అమ్మాయిలు ఏం ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు. ఆ ఐఎస్ఐ ఏజెంట్ వచ్చి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రేమ, వివాహము అది ఇది మాట్లాడితే మతం మార్చుకొని వాడి కోసం ఇక్కడ ఈ దేశంలో ఎన్నో యాంటీ నేషనల్ యాక్టివిటీస్, ఆ యూట్యూబర్స్ని చూస్తూ ఉంటే పాకిస్తాన్ వెళ్ళడం ఏంటి, పాకిస్తాన్ వెళ్ళి ఆ వీధుల్లో తిరగడం ఏమిటి? సో వాడికి ఏం కావాలి, ఇక్కడ ఒక నేవల్ ఆఫీసర్ అయితే హనీ ట్రాప్లో పడి మన నేవల్ బేసెస్లో ఎలాంటి ఆయుధాలు వాడతామో మీకు పాకిస్తాన్కి పంపిస్తున్నాడు, ఈ అమ్మాయికి ఇస్తున్నాడండి. అలాంటప్పుడు ఎంత పాపులేషన్, ఎంత పెద్ద దేశము, మనము ఎన్నెన్ని విషయాలు ఆలోచించాలి. అంటే రష్యా పాఠాలు భారత్ దాకా ఇవాళ వచ్చేయండి. మనము జాగ్రత్తగా లేకపోతే మీకు ఎన్నెన్నో జరుగుతాయి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో దేశం మీద కుట్ర పన్నేవాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. మీరు ఎంతెంత మందిని అరెస్టులు చేస్తారు. ఇప్పుడు యుక్రెయిన్ వాళ్ళు ఏం చేశారు, రష్యాలో ఉండే యుక్రెయిన్ సపోర్టర్స్, సో వీళ్ళకి ఇంతే ఉంటాయి డ్రోన్స్. సో వీటిని మీరు మీ బ్యాక్ ప్యాక్లో కూడా పెట్టుకోవచ్చు. తీసుకువచ్చి ట్రక్కుల్లో ఎక్కించి రష్యాలో నలుమూలల ఎక్కడెక్కడ వీళ్ళ బాంబర్స్ ఉంటాయో తెలుసుకొని అక్కడ దాకా తీసుకువెళ్ళి డైరెక్ట్, అంటే అప్పుడు మీకు S-400 అనండి, లేదా మన వద్ద ఉండే ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రేడార్స్, ట్రాకింగ్, నెట్వర్కింగ్ ఏదైనా తీసుకోండి, మీరు చేరువలోకి వెళ్ళిపోయాక ఇవేవి పని చేయవు. రష్యా విషయంలో ఇదే జరిగింది. వాళ్ళ టెక్నాలజీని మనం ప్రశ్నించలేమండి, ఎందుకంటే S-400 పనితనాన్ని స్వయంగా మోదీ గారే ప్రశంసిస్తున్నారు. అలాంటప్పుడు అక్కడ పని చేయలేదు అనేది కాదు, వీళ్ళు మాస్కో దాకా, సైబీరియా దాకా ఎక్కడెక్కడ రష్యా వాళ్ళ బాంబర్స్ ఉంటాయో అత్యంత చేరువలోకి తీసుకువెళ్ళి తరువాత ఈ డ్రోన్లు వాడారు. రేపు అడుగుతారు మోదీ గారు ఇంకా ఎందుకండి పాకిస్తాన్ని విడిచిపెట్టారు, అప్పుడు మీరేం జవాబు చెప్తారు? కాబట్టి యుద్ధములో నో మెర్సీ అండి. పాకిస్తాన్ వాడి విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరేలే చాలులేని ఆపేసేమో అనుకోండి, రష్యాకు పుతిన్కి ఏం జరిగిందో రేపు మనకు కూడా జరగవచ్చు. మనమైతే సక్సెస్ఫుల్గా వాళ్ళ డ్రోన్లను ఆపేమని చెప్తున్నాము. రేపు మళ్ళీ ఏదో కొత్త టెక్నాలజీతో వస్తే మనము ఏం చెయ్యాలి? సో రష్యా నేర్పించే పాఠాలు మనం నేర్చుకుంటున్నామా? ఇంకా ఎంత హై అలర్ట్లో ఉండాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.